నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మీ క్షేమం కోరి నిత్యము ప్రార్థన చేస్తున్నాం. దేవుని వాక్యమే మీ కుటుంబాలను కట్టి వాక్యం ద్వారా మీరు దీవించబడాలని కోరుకుంటున్నాం. వాక్యం ఆ పని చేసి తీరునగాక. కొన్నిసార్లు మనం మనుషులు నమ్మి మోసపోతాం, కానీ దేవుడు నమ్మి ఎప్పుడు మనం మోసపోం. సహజంగా జరిగేది ఏమిటంటే, కొంతమంది మనుషులు నమ్మి వారి చేతిలో మనం పైకం పెడతాం. కొన్నిసార్లు వ్యాపారం వాళ్ళ చేతికి అప్పగిస్తాం. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు కూడా నమ్మి వాళ్ళ చేతిలో పెడితే కొంతకాలం అయ్యాక మార్పులు వస్తాయి. మనుషులు వచ్చాక వాళ్ళు చెప్తారు కానీ చేయరు, చూస్తామంటారు కాదంటారు. ఇవన్నీ మనం అనుభవిస్తూనే ఉన్నాం. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఏమిటో మనుషులు ఎట్లా ఉన్నారు అనిపిస్తుంది. ఈ లోకంలో నరాలాడుతున్న నరుడికి నైజం అంతే. కానీ మనం ఆరాధన చేసే దేవుడు ఉన్నాడే, ఆయన అన్నాడు అంటే అక్షరాలా నెరవేరుస్తాడు. ఆయన మాటిచ్చి ఎప్పుడైనా తప్పాడా అని బైబిల్లో చాలా తేటగా రాయబడిన సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19లో ఆయన ఎప్పుడైనా చెప్పి చేయకుండానా ఎంత చక్కగా రాయబడింది. అంటే చెప్పాడు అంటే తప్పక చేస్తాడు అని. ఒకవేళ చెప్పింది జరగటానికి ఆలస్యం అవ్వచ్చేమో కానీ మాటన్న తర్వాత ఆయన వెనక తీసుకొనడు. అంతటి సమర్థుడు ఆయన. ఆయనకు ఆయనే సాటి. మన వ్యక్తిగత జీవితంలో ఒక చిన్న సంఘటన మీకు జ్ఞాపకం రావాలని చెబుతున్నా. అబ్రహాము ప్రభువును వెంబడించాక తన వ్యక్తిగత జీవితంలో వయస్సు మళ్ళీపోయాక ప్రభువు మాట ఇచ్చాడు, నీకు సంతానం ఇస్తాను అని. అది అసాధ్యమైన మాట, పరిస్థితులకు అనుకూలమైనది కాదు. వయసు చూసి పెరిగిపోయింది, శరీరం ముడతబడిపోయింది, దౌర్భాగ్య పరిస్థితులను, శరీర బలహీనతలన్నీ వెంటాడినప్పుడు ఇది ఎలా సాధ్యం? కానీ భార్యాభర్తలు ఎదురు చూశారు. తర్వాత ఏమో మన బలహీనతలు అనుకుంటూ తమకున్న స్థితిని గురించి నిందించుకున్నారు. మనం ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుండని ఆలోచనలో పడ్డారు. ఆకాశమందున దేవుడు అన్నాడు కదా, నేను మాట ఇచ్చాను తప్పక నెరవేరుస్తాను అని. కానీ కొంచెం ఆలస్యం అయ్యేటప్పటికి గలిబిలి మొదలయ్యింది, కలవరం మొదలయ్యింది. కానీ అన్నట్టుగానే దేవుడు ఆ శరీర అవయవాలన్నీ ఓ రకంగా శక్తిహీనం అయిపోయినా ఆ దినాన దేవుడు శారాను జ్ఞాపకం చేసుకుని ఒక మగబిడ్డను దయచేస్తే అతగాడికి ఆ కుటుంబం పెట్టిన పేరేమిటో తెలుసా? మా జీవితంలో ఈ రోజుల్లో ఈ పరిస్థితుల్లో నవ్వు కలిగింది అని. ఆ పిల్లోడికి నవ్వు అని అర్థం ఇచ్చే ఇస్సాకు అని నామకరణం చేశారు. అంటే మాటిచ్చి నెరవేర్చగలిగిన వాడికి. బైబిల్లో ఉన్న మాట ఏమిటో తెలుసా? ఎప్పుడైనా ఒక మాట ఇస్తే ఆయన తప్పకుండా అది నెరవేర్చగలిగిన వాడు. నేను మిమ్మల్ని స్వస్థపరిచే యెహోవాను అన్నాడు. అన్నవాడు ప్రాణం పోయేటప్పుడు హిజ్కియారాజు ప్రార్థన చేస్తే 15 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి నిలబెట్టాడు. ఆయన ఏమంటాడో తెలుసా? నిన్ను తలగా చేస్తాను కానీ తోకగా చేయను, నీవు తోకగా ఉండవని. బైబిల్లో యాకోబు అని ఒక వ్యక్తి ఒక్క చేతి కర్రను మాత్రమే తీసుకుని ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కొన్ని సంవత్సరాలు అయ్యాక మాట నిలబెట్టుకునే దేవుడు మందల కాపరిగాను, ఆ తర్వాత మందల విస్తరణ, ఇంట్లో పనివాళ్ళు కానీ పిల్లలు కానీ ఇంచుమించు అంచనాను మించిన ఆస్తి పెరిగిపోయింది. 12 మంది సంతానం, కూతురు. ఆ తర్వాత తిరిగి వచ్చేటప్పుడు దేవుడు చేతికర్రతో వెళ్ళిన నన్ను ఎంత భాగ్యవంతులుగా మార్చాడు అంటూ యాకోబు చెప్పిన చరిత్ర మీకు కూడా తెలుసుగా. కారణం ఏమిటంటే, నువ్వు చేతికరతో వెళ్ళిన అమాయకుడిగా ఉన్నా, నీ వల్ల కాకపోయినా, చేతిలో చిల్లి పైసా లేకపోయినా, నా దేవుడు మాట ఇస్తే తప్పక వలవేయి అన్నాడు. ఎప్పుడు? రాత్రంతా చేపలు పడితే పడలేదు, కానీ ఉదయాన్నే దేవుడు అంటాడు పగలైనా వలవేయి అంటాడు. కానీ విస్తారమైన చేపలు పడ్డాయిగా. నా దేవుడు ఎవరంటే, నీతో ఉంటే మాటిచ్చిన దేవుడు నీతోనే సమృద్ధిని చూచేటట్టుగా చేయగలిగిన వాడు. ఓ సేవకుడిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను, నరుడైన ప్రతి మనిషి మాట తప్పవచ్చు. ఒకవేళ మనుషులు నమ్మి చెడిపోయి ఉండొచ్చు, కానీ ఈ రోజు నుంచి దేవునిపై ఆధారపడండి. ఖాళీ అనుకున్న చోట అద్భుతమైన సమృద్ధిని చూపిస్తాడు. నిరాశ అనే చోట నిరీక్షణ కలుగ చేస్తాడు. అయిపోయింది అనుకున్న చోట
మరలా ద్రాక్షారసం తయారవుతుంది. అట్టి కృప మీకు కలిగి మీ కుటుంబాలను సమృద్ధి చేత దేవుడు నింపునుగాక. పరిశుద్ధుడును ప్రేమబడిన ప్రభు కుటుంబాలను దీవించండి. వాక్కును ఫలభరితంగా మార్చండి. క్షేమాన్ని కలుగ చేయండి. రెక్కల నీడలో భద్రపరచండి. పిల్లల భవిష్యత్తు అయినా, ఉద్యోగాలైనా, వ్యాపారమైన, ఆహారమైన, పానీయమైన, ఆ ఇంట్లో ఐక్యతైన సమృద్ధిగా కలుగ చేయండి. మాటిచ్చిన వాడా, తప్పకుండా నీ బిడ్డను త్వరగా చేయండి. నిన్ను నమ్ముకుని నీపై ఆధారపడి బ్రతికే జీవితం, కుటుంబ సభ్యులందరికీ రక్షణ, ప్రార్థనా సహవాసంలో పెంచి మేలు చేయండి. యేసు శక్తి కలిగిన నామాన్న ప్రార్థించి విన్నవించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.